సో గురుగారు పెళ్లి తంతు అప్పట్లో మమ్మల్ని గిల్లు వదిలేశారు. 18 రోజుల పెళ్లి, 24 రోజుల పెళ్లి అని చెప్పారు. ఒక 35 తంతులు ఉంటాయని చెప్పారు. అసలు ఈ రోజు జరిగే పెళ్లిళ్ళల్లో అసలు ఏ తంతు లేదు. నా చిన్నప్పుడన్నా నేను నాగవెల్లి అని లేదంటే ఇట్లా ఊరు బయట కూర్చుంటే తీసుకురావడం అని ఇట్లాంటి కొన్ని తంతులు చూశాను నేను. ఇప్పుడు అది కూడా లేదు. ఓన్లీ ఫంక్షన్ హాల్ పెళ్లిళ్ళు. అలా వచ్చామా, ఇలా చేసుకున్నామా, అలా ఫ్లైట్ ఎక్కేసామా, మరీ ఇక అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా అయిపోతుంది. అసలు ఒకవేళ మనం అనుకుంటే ఈ 35 తంతులు చేయొచ్చా? ఎన్ని రోజుల్లో చేయొచ్చు? ఒకవేళ కట్ చేస్తే ఎన్ని కట్ చేయొచ్చు? 35 తంతులు చేసే పరిస్థితి ఇప్పుడు చాలా తక్కువ. కొన్ని ప్రదేశాల్లో చేస్తున్నారు. టైం 3 రోజులు తీసుకుని లేకపోతే ఉన్న దాని వరకు చేస్తున్నారు. కనీసం ఒక 16 పద్ధతులన్నా ఒకటి ఉన్నాయన్నమాట. పెళ్లికి ముందు చేయాల్సినవి ఒక 8, పెళ్లి రోజు చేయాల్సినవి ఒక 10. కనీసం అవైనా 9, 10 ఉన్నాయి. అవైనా చేసుకుంటే కొంతవరకు బాగుంటుంది అన్నమాట. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, పెళ్లి ముందు వీళ్ళు నిశ్చయాలు అనుకుంటారు. పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలమా పెళ్లి చూపులు కూడా ఒక తంత? పెళ్లి చూపులు అనేది తర్వాత. ఫస్ట్ అసలు నిశ్చయ తాంబూలాలు అనేది ముందు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చూపులకి వెళ్తారు. పెళ్లి చూపుల తర్వాత వచ్చేసరికి నిశ్చయానికి తాంబూలాలు ముందు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటున్నారు. అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నిశ్చయ తాంబూలాలు జనరల్గా వధువు ఇంటికి వచ్చే అమ్మాయి ఇంటికి వచ్చి వరుడు వాళ్ళు చూసుకుని ఒప్పుకుంటారు. ఆ నిశ్చయం అయినట్టుగా తాంబూలాలు మార్చుకుంటారు. అది నిశ్చయ తాంబూలం. తర్వాత వచ్చి లగ్న పత్రిక. లగ్న పత్రిక అంటే ముహూర్తం పెట్టుకోవటం. లగ్న పత్రిక రాయించుకుని మేము వస్తాం అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఆ నిశ్చయ తాంబూలాల్లోనే ఈ ఉన్న పెట్టుపోతలు అవన్నీ కూడా మాట్లాడుకుంటారు. సో లగ్న పత్రిక రాసి తీసుకొచ్చే సమయానికి అవన్నీ ఇస్తాం అని చేసుకుంటారు. సో లగ్న పత్రిక అనేది కూడా ఇద్దరు కూడా ఉండే రాసుకోవాలి. బియ్యంకుళ్ళు ఇద్దరు 2 కుటుంబాలు ఉండే లగ్న పత్రిక రాసుకుని ఆ లగ్నం పెట్టిన పురోహితులు అంతా చదివి వినిపించి ఒక 5 సభ్యులను పెట్టి ఇప్పిస్తారు. ఇప్పించిన తర్వాత వారి లగ్న పత్రిక వీళ్ళకి, వీళ్ళ లగ్న పత్రిక వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అది ఒక ప్రాసెస్. ఇది అక్కడికి ఫస్ట్ స్టేజ్ అయిపోద్ది. రెండో స్టేజ్ స్టార్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా విఘ్నేశ్వర పూజ స్టార్ట్ చేసి అఖండం అని వెలిగిస్తారు అనమాట. అఖండ దీపం అని చెప్పి పెళ్లి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ దేవుడి గుడి మందిరంలో, దేవుడి గదిలో ఏదైతే గది ఉందో అక్కడ ధాన్యం, వాళ్ళ ఇంట్లోనే ధాన్యం ఒక కుప్ప రాసి పోసి దాని మీద అఖండం అని పెద్ద మట్టి మూకుడు ఉంటుంది. దాన్ని అఖండ దీపం అంటారు. చాలా గుళ్ళలోనూ అక్కడ వెంకటేశ్వర తిరుపతిలో అక్కడ ఉంటుంది. ఆ అఖండం వెలిగించాలి. అఖండం ఆ పెళ్లి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నట్టు మొదలవుతుంది. ఆ పెళ్లి ప్రాసెస్ ఎండ్ అయ్యి వచ్చే వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి, రాత్రులు పగలు కూడా. దానికి ఒక మనిషిని పర్టికులర్గా అక్కడ పెట్టాలి. వాళ్ళు నిద్రపోయి మళ్ళీ చూడకుండా లేకుండా చెయ్యాలి. సో అఖండం అనేది చేయలేక పరిస్థితి ఉంటే కనీసం నిత్య దీపారాధన చేయాలి. నిత్యం మార్నింగ్ టైంలో ఈ పెళ్లి అయ్యే వచ్చే వరకు నిత్య దీపారాధన చెయ్యాలి. అది ఒక ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు దంచడంతో ముందు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పసుపు దంచడం అనేది 2 గ్రహాలని ప్రభావితం చేయటం, అనుగ్రహం కోసం. పసుపు అనేది గురుగ్రహం మీద, దంచడం అనే ప్రక్రియ శనిగ్రహం అన్నమాట. మన జీవితం మీద ఎక్కువ ప్రభావం చూసే గ్రహాలు ఈ 2. గురువు శుక్రుడు. సంవత్సరం పాటు గురువు ఉంటాడు, 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు. రాహుకేతువులు 1.5 సంవత్సరాల పాటు ఉంటారు. ఈ 4 గ్రహాల ప్రభావమే మన జీవితం మీద ఎక్కువగా ఉంటుంది. గోచారంలో కూడా ఈ 4 గ్రహాల ప్రభావమే చూస్తారు. జన్మజాతకంలో కూడా అయ్యే చూస్తారు. సో మెయిన్ గురువు శని కనుక ఆ పసుపు ఏమో గురువుకి సంకేతం, ఈ దంచడం అనే శ్రమ అది శనికి సంకేతం. అప్పుడు వీళ్ళకి శుభాలు చేస్తారు. పరిశ్రమ చేశారు, కష్టపడ్డారని శని అనుగ్రహిస్తాడు, పసుపు చేశారని గురువు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ పసుపు ఏదో షాప్ నుంచి కొనుక్కురావటం, అది వాళ్ళు మెకనైజ్డ్గా తయారు చేయటం, ఎలా తయారు చేశారో, ప్లస్ అది డైరెక్ట్ మంచి పసుపు కొమ్ములు కొట్టారా లేదా, అదేమో సింథటిక్ పసుపు, అంతే కదా, కలర్డ్ వెర్షన్స్ వస్తున్నాయి, అలాంటివి ఉంటాయి. అది ఫస్ట్ పసుపు కొమ్ములు కనీసం వీళ్ళు 1 కేజీ పావన్నా ఒక 5 ముత్తైదుల చేత ఇంట్లో తయారు చేసుకోవటం మంచిది. అది పసుపు కొట్టడం. పసుపు కొట్టిన తర్వాత తలంబరాల బియ్యం అనేది కూడా వీళ్ళే తయారు చేసుకోవాలి. తలంబరాల బియ్యం అనేది కొంటున్నారు ఇప్పుడు. అట్లా కాకుండా ఏం చేయాలంటే 5.25 సేర్లు
ఇదివరకు షేర్లు లెక్క పెట్టేవారు. అలా 5 షేర్లు బియ్యం, మంచి పాత బియ్యం, వాటిలో మళ్ళీ ఆవు నెయ్యి, పన్నీరు, ముత్యాలు, పగడాలు, పసుపు ఇవన్నీ కలిపి 5 ముత్తైదువుల చేత కల్పించాలి. అవి ఒక మూట కట్టుకోవాలి. ఓకే, అదే అన్నదా. తర్వాత ఇంకోటి ఏంటి పరిస్థితి, వడియాలు పెట్టాలన్నమాట, పిండి పదార్థాలు అన్నమాట. పిండి పదార్థం వడ్డించడానికి వడియాలు వీళ్ళే తయారు చేసుకోవాలి. పసుపు కొట్టడం ఎంత ముఖ్యం, వడియాలు పెట్టుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం. పసుపు కొట్టి వడియాలు పెట్టుకుని ఈ తలంబ్రాల బియ్యం అనేది వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుంటారు. అవన్నీ కనీసం కొంత పరిమాణం అన్న వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. ఆ తర్వాత పెళ్లి కూతురిని చేయటం కానీ పెళ్లి కొడుకుని చేయటం కానీ ప్రాసెస్ మొదలవుతుంది. ఆ ప్రాసెస్ మొదలయ్యి తోడు పెళ్లి కొడుకు, అసలు పెళ్లి కొడుకు, ఈ అన్న ఆడబిడ్డలు వచ్చి వాళ్ళని చేయటం. కొన్ని చోట్ల అయితే చుట్టాలు ఉన్నారు కనుక ఒకరోజు మేం చేస్తాం అంటారు. కానీ ముందు పెళ్లి కూతురిని చేసేది, పెళ్లి కొడుకుని చేసి తల్లిదండ్రులే తయారు చేయాలి. తల్లిదండ్రులే చేసి తర్వాత మిగతా వాళ్ళు 2, 3, 5 ఎవరుంటే వాళ్ళు చేసుకోవచ్చు. అది పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురిని కానీ చేయటం. ఆ తర్వాత వచ్చేసరికి చాలా మంది ఇప్పుడు ఈ సూత్రాలు అవి కొంటుంటారు, మంగళసూత్రాలు. ఇదివరకు కాలంలో మంగళసూత్రం తయారు చేయడానికి కూడా ముహూర్తం పెట్టేవారు అన్నమాట. ఒక్కొక్క ఊళ్ళో ఒక స్వర్ణకారుడు ఉండేవాడు. వాడు కుటుంబం ప్రకారం వచ్చి పిలుచుకొస్తే అతను కూడా మంగళసూత్రం తయారు చేయడానికి ఒక ముహూర్తం చూసి ఆ తయారు చేసే సమయంలో లక్ష్మీనారాయణ స్తోత్రం చేసుకుంటా సూత్రాలు తయారు చేస్తారు. వాళ్ళ భక్తి శక్తి తాలోకి రావాలి. ఇంకోటి ఏంటంటే పెళ్లిలో ఎప్పుడు కూడా రావి ఆకులు అని చెప్పి చిన్న సైజు సూత్రాలే కడతారు, పసుపు తాడికి కడతారు. కానీ డైరెక్ట్ ఇప్పుడు పెద్దవి డైలీ వేసుకునే అప్పుడు కట్టరు. పసుపుకి రావాకులు అనే సూత్రాలు చేసి తర్వాత మళ్ళీ వాటిని పెద్ద తర మళ్ళీ చేసుకుంటారు. అట్లాగే ఖాళీ మట్టెలు కూడా వాళ్ళ చేత తయారు చేసుకుంటారు. సో ఈ రకమైన ప్రాసెస్లన్నీ పెళ్లికి ముందు కనీసం చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత పెళ్లికి బయలుదేరటానికి ఈ బ్యాండ్ మేళాలు, బారాత్, బాజా బారాత్ అన్ని పెట్టుకుని బయలుదేరతారు అన్నమాట. కానీ యాక్చువల్గా ఉన్నది ఏంటంటే వియ్యపురాలు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళాలి. వియ్యపురాలు రథం వాహనంలో వచ్చి ఈ పెళ్లి కొడుకుని, పెళ్లి కొడుకు తండ్రిని వాళ్ళని వియ్యపురాలు తీసుకెళ్ళాలి యాక్చువల్గా. కానీ ఆ ప్రాసెస్ ఇప్పుడు వీళ్ళకి సమయాభావం వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అది చేయటం లేదు. అది అటువంటి చేసుకుంటే వస్తాయి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా పెళ్లి రోజు పెళ్లి ప్లేస్కి వెళ్ళిపోతారు. ఆ పెళ్లి మండపంలో చేయాల్సిన పనులన్నా కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ముందు అందరికీ తెలిసింది ముహూర్తం. ముందు వెళ్ళేసరికి పెళ్లి కొడుకుని కాళ్ళు కడిగి తీసుకురావటం అవన్నీ అది ఉంటుంది. తర్వాత ఈ జీలకర్ర బెల్లం, ముహూర్తం ప్రకారం జీలకర్ర బెల్లం పెడతారు. అదేంటంటే ఒకళ్ళొకళ్ళు బ్రహ్మరంధ్రాన్ని టచ్ చేయటం అని చెప్పాం మనం. అది ముహూర్తానికి ఖచ్చితంగా చేస్తారు. గురుగారు తాళి కట్టడం కదా ముహూర్తానికి చేయాలి. జీలకర్ర బెల్లం పెట్టి ఒకరు బ్రహ్మరంధ్రాన్ని ఇంకొకళ్ళు టచ్ చేస్తా ఒకరు చూపించి ఒకళ్ళ మీద ఉండాలి. అది ముహూర్తానికి ప్రాసెస్. తాళి కట్టడం అనేది సమయానికి కాదు. మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రక్రియ అదనమాట. అది దాని ప్రకారం వాళ్ళిద్దరు కలుస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే నిశ్చయితాంబూలాలు అయ్యి ఫిక్స్ అయిందో అప్పుడు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండరాదు. వాళ్ళు కనీసం మాట్లాడుకోకూడదు పెళ్లి అయ్యే వరకు. జీలకర్ర బెల్లం పెట్టే వరకు అప్పుడు తెరచాటు పెట్టి ముందు గౌరీ పూజ అమ్మాయితో చేపించి అబ్బాయికి వరపూజ చేసి మళ్ళీ తెరచాటు కట్టేసి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తెర తీసి అప్పుడు పక్కన కూర్చోబెడతారు. సార్ ఈ లోపు అన్నీ అయిపోతున్నాయి గురుగారు ఇప్పుడు. అందుకే విపరీతాలు వస్తున్నాయి ఆ పెళ్లి పేటాకులు. అక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది ఎక్కడ జరుగుతుందో జరగడం లేదు. ఇక తర్వాత మాంగళ్య ధారణ, ఈ తలంబ్రాలు చెప్పుకున్నాం కదా, ఎవరైతే ఇంట్లో తయారు చేసుకున్నారో అవే తలంబ్రాలు పోసుకోవాలి. తర్వాత రాజహోమం సప్తపది అని ఉంటుంది అనమాట. అగ్నిసాక్షిగా అగ్ని ప్రజ్వలి చేసి రాజహోమం, దాని చుట్టూ వీళ్ళిద్దరిని 7 అడుగులు నడిపిస్తారు, సప్తపది. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మాంగళ్యధారణ, తర్వాత మెట్టెలు, నల్లపూసలు కట్టేస్తారు. ఆ సన్నికలు తొక్కడం అనేది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఈ అరుంధతి నక్షత్ర దర్శనం అంటారు. తెల్లవారుజాము పెళ్ళిళ్ళు అయితే అరుంధతిని చూపిస్తారు. ఒకవేళ ఆ రోజు అరుంధతి ఆ టైం దాటిపోయిందంటే ఆ మర్నాడో ఇంకో రోజు చూపించాలి తప్ప ఆ డే టైంలో తీసుకెళ్ళి అరుంధతి అసలు నాకు అదే ఆశ్చర్యం. అది అక్కడ చూపించేస్తారు ఇట్లా. అది తప్పింది. ఆ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక అప్పగింతలు ఆఖరిది అనమాట. అప్పగింతలు సెండ్. అసలు అరుంధతి నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుంది?
అరుంధతి నక్షత్రం తెల్లవారుజామున 4-4:30 టైంలోనే కనిపిస్తుంది. అప్పుడే చూపించాలి. అది కూడా మిణుకు మిణుకు వెంటనే ఉంటుంది, విజిబుల్ గా ఉండదు అనమాట. ఆ సప్తర్షి మండలం ఉంటది, అందులో రెండోది వశిష్ఠుడు, వశిష్ఠుడి పక్కన అరుంధతి కనిపిస్తుంది. అప్పుడే చూడాలి. అదే అందుకోసం అది పెట్టారు. సో ఈ 18 రకాల ప్రాసెస్లు అయినా పెళ్లిళ్ళలో చేసుకుంటే, వాడు సొంతగా వాళ్ళ చేతులతో చేసుకుంటే అది పుణ్యకార్యం అవుతుంది. ఇందులో శోభనం లేదు, తర్వాత శోభనం తర్వాత అంటే ఈ 18 దాంట్లో లేదు. తర్వాత మర్నాడు పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అఖండ దీపం అని చెప్పాం కదా, ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకుని ఇక్కడ వరకు వచ్చేదాకా ఆ అఖండ దీపం వెలుగుతూ ఉండాలి, లేదా నిత్య దీపారాధన అయినా జరగాలి. ఎప్పటి వరకు? ఈ పెళ్లి చేసుకుని వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చే వరకు, వరుడింటికి అమ్మాయి కోడలు అడుగు పెట్టేంత వరకు ఇవి జరగాలి. అఖండ దీపం వెలగాలి, లేదా నిత్య దీపారాధన అమ్మాయి ఇంట్లోనా అబ్బాయి ఇంట్లోనా? ఇద్దరిళ్లలోనే జరగాలి. ఇద్దరిళ్లలోనే జరగాలి. రైట్, అది ఖచ్చితంగా జరగాలి. అప్పుడు వాళ్ళకి అది వస్తుంది. ఇవన్నీ ప్రాసెస్ ఎంత గొప్పగా ఉంది అసలు మీరు చెప్తుంటే, వింటుంటేనే చాలా గొప్పగా అట్లా విజువలైజ్ చేసుకుంటే అక్కడ ఒక పవిత్రత, ఒక పద్ధతి అన్ని ఉంటాయి. కనీసం ఈ మాత్రమే చేసుకుంటే. అవును. పెళ్లికి సంబంధించింది ఇంకొక విషయం గురుగారు, ఈ పెట్టుపోతలు అనేది ఒకటి ఉంటుంది, అది చాలా పెద్ద పెళ్లిలోనే రకరకాల గొడవలకు దారి తీస్తుంది. అసలు ఎవరికి ఏం పెట్టాలి, పెట్టుపోతలు అనేవి నిజంగా శాస్త్రబద్ధమేనా, అసలు ఎవరెవరికి ఏమేమి పెట్టాలి, అదేమన్నా శాస్త్ర నియమాలు గురుగారు? ఉన్నాయి కొన్ని. ఓకే, అవి కూడా తెలుసుకుందాం. ఓకే. పెళ్ళి అనేది జరిగి వచ్చేసరికి ఇదివరకు మనం చెప్పాం, ప్రాజాపత్యం అనే వివాహాలు ఇప్పుడు బ్రహ్మ వివాహం, ఆర్ష వివాహం అని చెప్పాం. బ్రహ్మ వివాహం అంటే వరకట్నం ఇచ్చేది, ఆర్ష వివాహం అంటే కన్యాశుల్కం ఇచ్చేది. ఈ ప్రాజాపత్యం అంటే ఎవరికి ఏమి ఇవ్వరు, ఇద్దరు ఈక్వల్ అన్నమాట. సో కొంచెం కొంచెం పెట్టుపోతలు, మేము ఇది పెడతాం మీరు పెడతాం అనేది ఒకటి వచ్చింది. సరే, తర్వాత కమర్షియలైజ్ అవ్వటం, మానిటైజ్ అవ్వటం జరిగింది దాన్ని. సరే, యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే, ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే, కొడుకు పుట్టినా కూతురు పుట్టినా వాళ్ళకి జన్మ నక్షత్ర రత్నం ధరింపజేయాలి, ఉంగరం, ఒక హారం, ఒక బంగారు హారం వేయాలి, ఏకహారం అంటారు అనమాట. ఎక్కువ కుర్రాళ్ళకి ఇది ఫాలో అవుతారు. అబ్బాయి పుట్టాడంటే అబ్బాయికి ఒక గొలుసు, ఒక ఉంగరం తల్లిదండ్రులు చేయించాలి. దానికి పులిగోరు ఉండాలని. అదే పులిగోరు అనేది డెకరేషన్ అన్న. అంతే, కొన్ని వర్గాలు స్టేటస్ లేదు. వాళ్ళ జన్మ నక్షత్రానికి సంబంధించిన రత్నం మాత్రం జన్మం అంత వరకు ధారణ చేయాలి. అది ఒక ఉంగరం తల్లిదండ్రులు చేయించాలి. ఇంకొకటి గొలుసు, బంగారు గొలుసు ఒకటి చేయించాలి. ఇంకా బంధువులు, తాతలు, చుట్టాలు, పక్కాలు ఏమంటే అవి ఇస్తారు. కానీ ఏకహార అంటే పెళ్ళి అయ్యే వరకు కుర్రాడి మెడలో ఒక గొలుసు ఉంటుంది, ఏకహార అంటారు. తర్వాత అత్తవారు ఇంకో హారం వేయాలి, ఇంకొక ఉంగరం చేయించాలి, ద్విహార. 2 హారాలు మెడలో ఉన్న కుర్రాడు కనిపించాడంటే వాడికి పెళ్ళి అయిందని సింబల్. పులిహోరలో ఉన్నా ఈ పులిగోర ఏంటంటే కొన్ని స్టేటస్ సింబల్ లాగా చేయించుకోవటం. ఇదివరకు అంటే ఈ రాజులు అడవికి వెళ్ళి పుల్లు కొట్టామని చెప్పి మెడలో కట్టుకోవటం అలాంటివి చేసేవారు. అది ఇంకా స్టేటస్ సింబల్ గా అందరూ వేసుకుంటారు. సో 2 హారాలు ఉంటే పెళ్ళైన, మగాడికి గుర్తు అంటే 2 హారాలు ఆడి మెడలో ఉన్నాయంటే ఆడు పెళ్ళైన వాడు అని గుర్తు. అమ్మాయికి ఎలాగైతే మంగళసూత్రం మెడలో కనపడితే పెళ్ళయిందని గుర్తు, మగవాడికి కూడా 2 హారాలు ఉన్నాయంటే వాడు పెళ్ళయిందని గుర్తు. ఇది మినిమం ఇవ్వాల్సింది. సూపర్. ఇది అసలు ఎప్పుడు తెలియాలి మాకు. ఇవి మినిమం పెళ్ళిళ్ళు వాళ్ళు చేయాలి. ఇక వాళ్ళ శక్తి ప్రకారం, ఇప్పుడు చెప్పాను కదా, తల్లిదండ్రులు గొప్పతనం పిల్లల పెళ్లిలోను ఆ రకంగా వీరంతా చూస్తున్నారు. యథాశక్తి వాళ్ళు ఏం చేయగలగాలో అదే చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, అమ్మాయికి కంత అని ఒకటి ఉంటుంది, కొన్ని ఐటమ్స్ పర్టికులర్గా ఇవ్వాలన్నమాట. ఒక తాటాకు బుట్టలో కొన్ని ఐటమ్స్ అమ్మాయికి ఇవ్వాలన్నమాట. అవి ఏంటంటే, అమ్మాయికి పెళ్లి చీరలు ఒక 5 కానీ 9 కానీ చీరలు, మేకప్ సామాను, పసుపు కుంకుమ గాజులు అవి కామన్, ఒక బొమ్మ, బెల్లం ఒక 5 కేజీలు, ఎండు కొబ్బరి, ఈ తమలపాకులు అన్నీ ఒకే కామన్, అరటిగేల, కొబ్బరి బొండాలు, తర్వాత కొన్ని రోజు వాడుకునే ఐటమ్స్ అన్నమాట, జీడిపప్పు, కిస్మిస్, బాదం, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, ఇవన్నీ కూడా ఒక బుట్టలో వేసిస్తారు అన్నమాట. దాన్ని కంత అంటారు. ఆ కంత పట్టుకుని ఈ అమ్మాయి అత్తారింటికి రావాలి. ఇప్పుడు ఎవరంటే దీనికి నీకు అంత ఇంకా నిండలేదురా, దీనికి ఏడుస్తుంది కంత అనేది అదండి. దీనికి అంత ఎంత పెట్టినా దీనికి అంత నిండలేదు అలా. ఇవి ఉన్నాయి.
ఇవి తెచ్చుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే వడికట్టు బియ్యం అని ఒకటి ఉంటాయి. అమ్మాయి వచ్చేప్పుడు వడికట్టు తీసుకోవాలి. ఆ వడికట్టుకి ఏంటంటే 5 గుప్పిళ్ళ బియ్యం, ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు ప్లస్ కందపిలక, కరివేపాకు, ఈ ఐటమ్స్ తీసుకొస్తారు. కంద స్థిరత్వానికి ప్రశస్తి అన్నమాట. ఆ కంద అమ్మవారి ఇంటి నుంచి కంద పిల్లకి తెచ్చి అత్తవారింట్లో నాటారంటే అక్కడ స్థిరంగా ఉంటారు. లేదా విడాకులు, విరహాలు. సో కంద అంటే ఇది మన కందగడ్డ. ఇవన్నీ టైం టెస్టెడ్ ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ సిస్టమైజ్ చేసి పెట్టినవి. ఇవన్నీ ఫాలో కాకపోతే ఎట్లాగా? ఇంకా మరి ఆడపడుచుల కట్నాలు ఇవన్నీ. ఆడపడుచుల కట్నం ఏంటంటే అది జనరల్గా వాళ్ళకి సంతోషపెట్టడం కోసం చేసే ప్రక్రియ అన్నమాట. శాస్త్రంలో లేదు. వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఐటమ్స్ ఉంటాయి. పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతారు, వెళ్ళమును చెంబు అని ఉంటాయి, అవి వాళ్ళు తీసేసుకుంటారు, ఆడబిడ్డలకి ఇచ్చేస్తారు. అలాగే వాళ్ళకు కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ బట్టలు, పసుపు, కుంకాలు అన్ని పెట్టి మినిమం 1116 ఇవ్వాలన్నమాట ఆడబిడ్డలకి ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఎంత ఇవ్వండి అని డిమాండ్ చేయటం, లేదా వీళ్ళు అంత ఇవ్వటం అనేది కట్నంలోనే మాట్లాడేస్తున్నారు గురుగారు. అవన్నీ 50,000 ఇవ్వాలి, 1,00,000 ఇవ్వాలి అని కట్నంలోనే మాట్లాడేస్తారు. మరి వరకట్నం అడిగినప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, అక్కడే పద్ధతి తప్ప. ఈ పెళ్లి కొడుకు కూడా ఏం చేయాలి, పెళ్లి కొడుకు అత్తవారు ఇవ్వాల్సినవి కూడా 2 జతల బట్టలు, ఈ ఇంకో హారం, ఇంకొక ఉంగరం, ఈ తమలపాకులు, సుగంధ అవన్నీ ద్రవ్యాలన్నీ కూడా, మేకప్ సామాను అవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఇవి జనరల్గా ఇచ్చుకోవాల్సిన మినిమం అన్నమాట. ఇవి కాకుండా ఇంకా రకరకాలుగా చేసుకోవటం, సూట్లు, వాటికి డెకరేషన్, ఇవన్నీ ఏంటంటే కలిగిన వారికి కలిగిన కనీసం మినిమం ఇవన్నీ చేసుకుంటే వాళ్ళు అంతతో సంతృప్తి పెడితే మంచిదన్నమాట. ఇవి బేసిక్గా చేసుకోవాల్సిన పనులు పెళ్లికి సంబంధించి. సో గురుగారు థ్యాంక్ యూ, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మరి ఉగాది సమీపిస్తోంది, మాకు ఉగాదికి సంబంధించిన అనేక సందేహాలు ఉన్నాయి. ఉగాది, ఆ తర్వాత రాశి ఫలాలు, రాజపూజ్యం, అవమానాలు, ఆదాయ వ్యయాలు, ఇట్లాంటి చాలా ఉన్నాయి. సో వాటిని మీ గురించి చాలా సమగ్రంగా తెలుసుకోవాలని మా ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. సో మరొక ఎపిసోడ్లో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం గురుగారు. అవునా? థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ మన కశ్యప్ గారితో మన దాన్ని ఏమంటారు, జ్యోతిష్య బ్రహ్మ అనొచ్చు మనం. ఎందుకంటే ఆయన మీరు బిరుదులు లేకపోయినా పేరు ముందు ఒక 6 డజన్ బిరుదులు, పేరు ఒక 6 డజన్ డిగ్రీలు, ఇది మేము ప్రేమతో ఇస్తున్న బిరుదు గురుగారు, మీరు స్వీకరించాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను గురుగారు అంటే, ఒక ప్రేక్షకుడు ఒకరు కనుక మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటే మేము గమనిస్తున్నాం కదా, వెంటనే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా చెప్పించుకుంటున్నారు. సో అంటే ఎంత నమ్మకం గురి కుదిరితే వాళ్ళు అలా చేయించుకుంటారు. అందుకే మిమ్మల్ని జ్యోతిష బ్రహ్మ అని నేను ఇస్తున్న బిరుదుని స్వీకరించాల్సిందిగా మనది. జరిగేది వీళ్ళంతా చెప్పి 6 డజన్ బిరుదులు, మీకు 6 డజన్ ఇవ్వట్లా, 6 డిగ్రీలు. అవును, ఏ ఉపయోగం ఉంటుంది? ఆమె ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్, ఉన్నది చెప్తాం, ఉన్నది వారికి చేసుకోగలిగి చెప్తాం, అంతవరకే తప్పే నో ఎగ్జిబిషన్స్ అండ్ నో ఇన్హిబిషన్స్. దట్ ఈస్ మై పాలసీ. థ్యాంక్ యూ, అది మీ గొప్పతనం. సో చూసారు కదా కశ్యప్ గారితో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.